పరమగీతమే, ఫెయిల్ అయితే విలాపవాక్యం, రామాలో అంగలార్పు. దేవుని బిడ్డలారా, అది దేవుని దాని ఇంగ్లీష్లో అంటారు గ్రాండ్ వేవర్. గ్రాండ్ వేవర్ ఆయన నేస్తా ఉంటాడంట. నేస్తా ఉండి దారాలు పోగులు ఇలా పెడుతున్నప్పుడు మనకేం అర్థమవుతుంది? ఆ దారాలు పోగులు ఆ చుట్లు అవన్నీ తిప్పుతూ ఉంటే మనకేం అర్థమవదు. అంతా నేసేసిన తర్వాత అప్పుడు దాని సోకేంటో తెలుస్తుంది. అది అలాగే నేర్చేటువంటి వాడు గ్రాండ్ వేవర్, నజరేయుడనే యేసుక్రీస్తు నాథుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన కాపాడువాడు ఆయన, మనల్ని భద్రపరచువాడు ఆయన, మన జీవము ఆయన దగ్గర దాచబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఏదైనా ఇంట్లోకి వెళ్ళి, ఇప్పుడు ఎలాగైనా తెలిసింది, ఒక ఇంట్లోకి వెళ్ళి నువ్వు బాగుపడ్డావంటే ఆ సమస్త ఘనత మహిమ ప్రభావము వాస్తుకే చెందిన. వాస్తుని బట్టి బాగుపడ్డావా? పలానా ఇంట్లో నువ్వు ఉంటూ బాగుపడ్డావంటే దానికి అర్థం, దానికి కారణం వాస్తా క్రీస్తా? వాస్తు 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 అంటా మనం ఎవడింట్లో నువ్వు దూరలేము. ఇక్కడ అక్కడ కండిషన్ వాస్తు అనే సంగతే తెలియదు. ఒక్కొక్కటి ఇల్లు చూడాలి, మెడలా పైకెత్తి చూడాలి, అంత ఎత్తులో ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును. దీన్నే మన దేశంలో ఉన్నదంతా సింగినాదం, జీలకర్ర. చెప్పండి, మన దేశంలో ఉన్న శరీరాశ నేత్రాశ చూడడంపై కాదు, కావలసినంత సింగినాదం. ఆ సింగినాదం జీలకర్ర మీరు సంఘంలోకి తెచ్చేశారు. వచ్చిన గొడవ సంఘంలోకి సింగినాదం జీలకర్రలో తేకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంచెం నీకు లైవ్ ఎందుకు కట్ చేయించానంటే, కొంచెం నేను సెన్సార్ పెట్టుకుని మాట్లాడుతాను. కొత్త టార్గెటింగ్ ఉంది, టైమ్స్ బాగాలేదు, అందుకని కట్ చేయించాను. మరి చెప్పక తప్పదు. ఇప్పుడు ఒక పబ్లిసిటీ జరుగుతుంది. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అన్య భాషల జనుల నుండి యాకోబు పంచభూతాల్లో ఒకటి నీరు, గాలి, నీరు. ఏమండి, నింగి గుంచుకుని రన్నింగ్. సముద్రము దానిని చూచి చూచి, సముద్రం అనగా గంగ, సముద్రం అనగా గంగ మొహమరగా అయిపోద్ది, ఎర్రగా అయిపోద్ది అన్నమాట. ఆ కాన్సెప్ట్లో రాశాడు. నా సృష్టికర్త వచ్చేసాడు పెళ్లి, కానీ అది మెలుకులు తిరిగి వడ్డించేవాడు ఎవరండి? మనోడు యేసయ్య. దేవునికి స్తోత్రం. చక్రం తిప్పేవాడు ఎవరండి? యేసయ్య. దేవునికి స్తోత్రం. సమస్తమును తనకు లోపరుచుకుని చాలా శక్తి గలవాడు ఎవరండి? యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు ఎవరండి? ఆయన యేసయ్య. దేవునికి స్తోత్రం. మీరు బాలురై ఉన్నప్పుడు లోకం యొక్క మూలపాఠాలలో పడ్డారు. ఇప్పుడు మీరు బాలురు కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కుమారులు. మనం కుమారులైతే మీరు సమస్తమునకు వారసులే. దేవునికి స్తోత్రం కలుగునగా. కనుక రోజులందుండు మోజుపోవలే, జాతకములందుండు జాడ్యమోడవలే, ఎదురులందుండు బెదిరిపోవలే, సత్యమందు మనసు కుదురుపడవలే. వాస్తునందెట్టి వాస్తవము లేదు, దిశలందసలు పసలేదు, పట్టింపులందెట్టి పట్టు లేదయా. విశ్వనాథుని బోధ వినుర వేగమే. అటు తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు, ఇదో మధర్మం మీద. వాస్తునందెట్టి వాస్తవము లేదు, దిశలందసలు పసలేదు. ఈశాన్యం పెరిగిపోయింది, ఊశాన్యం పెరిగిపోయింది, ఏట్రా పెరిగిపోవడం. దేవుడు తన స్వాధీనం ఉంచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాస్తునందెట్టి వాస్తవము లేదు, దిశలందసలు పసలేదు, పట్టింపులందెట్టి పట్టు లేదయా. విశ్వనాథుని బోధ. గృహప్రవేశాలు చూశాను నేను ఉత్తర భారతదేశంలో. మా ఇంటి ఎదురుగుండానే కౌంటర్లు ఇల్లు కట్టుకున్నారు. మా ఇంటి ఎదురుగుండా రోడ్, మా ఇల్లు ఇది, రోడ్డు అది, ఎదురుగుండా అవతల ఇల్లు. గృహప్రవేశంకి దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా పాస్టర్ చెప్పేటప్పుడు సూర్యుని చూసుకుని ఎప్పడం మంచిదే, కానీ అది ఈ సూర్యుడు కాదండి. నీతి సూర్యుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు